ఫిల్ చేసుకోవాలి. వర్షాలు అయిపోయేసరికి లాస్ట్ వర్షానికి ఫిల్ అయి ఉండాలి. అంటే దాని తర్వాత వర్షాలు ఉండవు కాబట్టి మనం రిస్క్ తీసుకోలేము. సో మీరు ఏం వాడినా లాస్ట్ వర్షానికల్లా అది రిజర్వాయర్స్ అన్నీ ఫిల్ అయి ఉండాలి. అది ఒకటి సార్. తర్వాత ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఈ పెద్ద రిజర్వాయర్లు డిపార్ట్మెంట్ మొదటి నుంచి అలవాటు ఫిల్ చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ 38,400 ఉన్నాయి. వీటిపైన సరైన దృష్టి లేదు. అవి ఫిల్ అవుతున్నాయా లేదా అనేది మనం గమనించట్లేదు. ఇది ఫిల్ కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా వర్షాలు తక్కువ ఉండటం. రెండవది ఈ సప్లై ఛానల్స్ ఎవడో ఒకడు ఆక్యుపై చేసేసో లేకపోతే దున్నేసో లేకపోతే ఇంతలాగా ఉండేది సన్నగా చేసేయడం అదొకటి. చెరువుల తాలూకా ఫోర్షోర్లో ఎంక్రోచ్మెంట్లు వచ్చేది. తర్వాత అవుట్ఫాల్ డ్రైన్స్ చాలా కేసుల్లో మరొక ట్యాంక్కి ఫీడర్ ఛానల్గా ఉంటాయి, అవి కూడా దున్నేస్తున్నారు. సో కలెక్టర్ల రోలు ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో చాలా ఎక్కువ. అంటే ప్రతి ట్యాంక్ మీరు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేపిస్తున్నారు, ఫీడర్ ఛానల్స్ సెటరేట్ కావాలి, ఫోర్షోర్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవి చూసుకోవాలి. తర్వాత సర్ప్లస్ కోర్సెస్ కూడా ఫ్రీ అప్ కావాలి. తర్వాత గ్రౌండ్ వాటర్, సీఎం గారు ప్రత్యేకంగా హీ కీప్స్ మెన్షనింగ్ గ్రౌండ్ వాటర్ వర్షాకాలం అయ్యేసరికి 3 మీటర్ల డెప్త్కి పెట్టరావాలి. వర్షాకాలం మొదలయ్యేసరికి మ్యాక్సిమం 8 కన్నా కిందకి వెళ్ళకూడదు. అంటే మన యూసేజ్ 3 మీటర్స్ నుండి 8 మీటర్స్ మధ్యలో ఉండాలన్నమాట. సో ఫస్ట్ అది అచీవ్ చేయాలి అని అంటే రకరకాల స్టెప్స్. సో నిన్న సీఎం గారు చెప్పినాక కలెక్టర్ సార్ ఫస్ట్ టైం దే ఆర్ ఆస్కింగ్ ఎలాగా ఏం చేయాలి, ఎస్పెషలీ ఈస్ట్ గోదావరి కలెక్టర్ అండ్ ఏలూరు కలెక్టర్ లాస్ట్లో ఉంటున్నారు కాబట్టి. సో దే ఆర్ వెరీ కన్సర్న్. సో వీ విల్ వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ సార్. తర్వాత ఇంకోటి ఏంటి, జరుగుతున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇవన్నీ సోర్సెస్. సో స్ట్రెంగ్థనింగ్ ది సోర్సెస్, మేకింగ్ ది సోర్సెస్ అవైలబుల్ ఫర్ వాటర్ సెక్యూరిటీ. జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో మీరు రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ వాడు ఏదో చేస్తుంటే కాంట్రాక్టర్ చేస్తున్నాడు అది ఇదే అని వదిలిపెట్టకుండా, ఇది నేను కలెక్టర్గా ఉన్న రోజుల నుంచి ఐ రీకాల్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జోలికి పెద్ద వెళ్ళేవాళ్ళం కాదు. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు లుక్ ఎట్ అండ్ రివ్యూ దెమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎంత అయింది, ఎంత కాలేదు, అవన్నీ మీరు చేయవలసిన అవసరం ఉంది. సో లార్జర్ సార్ నేను చేసిన తప్పు మీరు చేయొద్దని చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఆ విధంగా చూస్తే సార్ ఈ రెవెన్యూలో నాకు అన్నీ తెలుసు అనుకునేవాడిని. బట్ ప్రభాకర్ రెడ్డి తర్వాత బాపట్ల కలెక్టర్ వీళ్ళు ఈ పీజీఆర్ఎస్లో ఏవైతే ఇన్నోవేషన్స్ చేశారో ఐ రియలీ ఫౌండ్ దెర్ ఇస్ సమ్ అదర్ ఎక్విప్మెంట్, సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్ ఇన్ మై ఆర్సెనల్ by looking at them. So we are learning a good deal, sir, from the collectors. I am very happy to say this, in fact, sir. Yeah, good. అందరూ అది రియలైజ్ అయితే ప్రాబ్లమ్స్ ఉండవు. దెన్ యూ విల్ డూ బెటర్ జాబ్. ఎస్ సార్. తర్వాత సార్ ఈ యూసేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ వాళ్ళు యూజర్స్, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజర్స్. దానికి ఒక కాంప్లిమెంట్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ మధ్య చేసిన పనికి, వర్షాలు పడిన దానికి ఈరోజు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది నాకు. తిరుపతికి పోతే ఆ తిరుపతికి పోయే దారిలో చెరువులన్నీ ఫుల్గా ఉన్నాయి. ఆ చెరువులు చూసిన తర్వాత డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి ప్రజలకు కూడా. అంటే వాటర్ ఈజ్ ఎనర్జీ అని చెప్పడానికి ఎవరైతే అక్కడ ఉండేవాళ్ళు పోయినప్పుడు ఆ దారిలో తిరుగుతూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అన్ని వాటర్ బాడీస్లో నీళ్లుంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఊర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ నౌ. ఆల్ వాటర్ బాడీస్లో ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్.
సార్ నెల్లూరు కలెక్టర్ ఇంటి వెనకమాల పెద్ద వాటర్ బాడీ ఉంది సార్. సో ప్రాబ్లీ ఈజ్ లుకింగ్ అట్ ఇట్ ఎవ్రీ డే అండ్ ఈజ్ టర్నింగ్ అవుట్ ఇష్యూస్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఈజ్ హ్యావింగ్ ఏ బిగ్గర్ ప్రాబ్లం. ఒకప్పుడు నీళ్లు లేకుండా ఒక పంట కూడా ఆఫ్ పంట ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక పంట కాకుండా నీళ్లు ఫుల్గా ఉన్నాయి. ఒకప్పుడు పంట ఎండిపోతుందంటే శ్రీశైలం నుంచి కొంత నీళ్లు ఇచ్చి పంట కాపాడిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నీళ్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఇష్ట ప్రకారం వేస్తే నువ్వు రెగ్యులేట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చావు. దట్ ఈస్ ద డిఫరెన్స్. క్యారియా. ఎస్ సార్. సార్ ఈ యూసేజ్లో పంచాయతీరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, సో ఇవి జనరల్గా సార్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఈ ఫైల్స్ టు ది 3 secretaries ఫర్ దెమ్ టు ఐడెంటిఫై వాట్ విల్ బీ దేర్ వాటర్ రిక్వైర్మెంట్ ఇన్ ది నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years. ఇప్పుడు గబక్కన ఏదో ఇండస్ట్రీ వచ్చింది గబాల నీళ్ళు ఇవ్వమంటే ఈ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత తొందరగా కట్టడం అంత సులువు కాదు సార్. సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఆల్ ది 3 secretaries టు గివ్ మీ ఎ ప్రొజెక్షన్. తర్వాత తమరు మున్సిపాలిటీలో నీళ్ళు లేకపోతే నవ్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు ఎక్స్ప్లెయిన్. సో దేర్ ఫార్ ఇన్ ఆర్డర్ టు ఎక్విప్ మై సెల్ఫ్ with the required information, so I will be asking all the concerned secretaries and field level లో కలెక్టర్లోను చూసుకోవాలి ఏ పంచాయతీరాజ్ బాడీకి మంచినీళ్ళు ప్రాబ్లం వస్తుంది, ఏ మున్సిపాలిటీకి మంచినీళ్ళు ప్రాబ్లం వస్తుంది, తర్వాత సఫిషియంట్ సమ్మర్ స్టోరేజ్ ఉందా లేదా. ఇప్పుడు గబాలన ఎండాకాలం మేలో 10 TMC రిలీజ్ చేయమని అడుగుతూ ఉంటారు. We don't know whether the 10 TMC is going for drinking water or it is being used by somebody cultivating paddy along the way. So I would request all the collectors to very carefully watch what water requirement is required. And when you make an indent, don't think that they are your farmers, so water can be freely let out. So that is my request, sir. Sir, ఇది already I just briefly touched upon, sir, ఈ reservoir filling. జిల్లాలో మేజర్ రిజర్వాయర్స్ ఏమైతే ఉన్నాయో వర్షాకాలం అయ్యేదలికి లాస్ట్ రెయిన్ దట్ యూ గెట్, ఐ వాంట్ ఆల్ ది వాటర్ రిజర్వాయర్స్ టు బి ఫిల్డ్. ఐఎమ్ ఇన్సిస్టింగ్ అపాన్ దిస్ విత్ మై డిపార్ట్మెంటల్ ఇంజనీర్స్ ఆల్సో, బట్ యూ షుడ్ రివ్యూ విత్ యువర్ డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ who is the superintendent engineer and ensure that you are aware of what is to be filled and whether the chaps are doing the required things to ensure that it is filled by the time rains end. Similarly, ఇది కూడా ఆల్రెడీ టచ్ చేశాను సార్. ఎంఐ ట్యాంక్స్ ఈ 38,400 ఆ రిజర్వాయర్లు అయితే మేము ఏదో తంటబెట్టి చేసుకోగలం, కానీ ఇవి కంపల్సరీగా కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి కంపల్సరీ చూడాలి. సో ఫీడర్ ఛానల్స్, సర్ప్లస్ ఛానల్స్, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ అసలు ఎందుకు ఫిల్ కావట్లేదు, ఎన్ని సంవత్సరాల క్రితం ఫిల్ అయింది, ఎట్సెట్రా. సార్ థింగ్ ఆఫ్ పాజిటివ్ నోట్ సార్ ఏంటంటే ఈ ఎంఐ ట్యాంక్స్ యాజ్ ఇట్ స్టాండ్స్ 137 TMC ఆఫ్ వాటర్ వీ హ్యావ్ సార్, విచ్ ఈజ్ 66.48% ఆఫ్ ది టోటల్ కెపాసిటీ ఈజ్ ఫిల్డ్ compared to last year's 46.99%. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 20% ఎక్స్ట్రా వాటర్ ఈజ్ సేవ్డ్ ఇన్ ది ఎంఐ ట్యాంక్స్. నౌ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సార్. రెయిన్ గాడ్ హ్యాస్ బీన్ కైండ్, దెన్ కలెక్టర్స్ హ్యావ్ బీన్ కైండ్, అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆల్సో వర్క్డ్ టు ఎన్షూర్ దట్ వాట్ ఎవర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆర్ టు బి డన్ ఈజ్ డన్ సార్. తర్వాత సార్ ఇది తమరికి ఒక ఇప్పుడు ఇది సార్ కలెక్టర్ చిత్తూరు, అనంతపూరు, సత్యసాయి వీళ్ళు దే డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ టు ఎన్షూర్ ఈ హెచ్ఎన్ఎస్ఎస్ మనం నీళ్లు రిలీజ్ చేసినాక ఆ చెరువులు ఫిల్ అయినాయా లేదా, ఎంత అయినాయి, ఆ చైన్ ఆఫ్ ట్యాంక్స్లోకి వెళ్ళాయా లేదా. సో దీన్ని బట్టి సార్ 578 ఎంఐ ట్యాంక్స్ ఉంటే హెచ్ఎన్ఎస్ఎస్ కింద 296 ఆర్ ఫుల్లీ ఫిల్డ్, 132 partially filled, but we are still sending water, so we are trying to ensure that every tank will be filled. Now అన్ని ట్యాంక్స్ ఫిల్అప్ కావాలి. అవసరమైతే ప్రసాద్ గారు అక్కడ వీలైనంత వరకు మొబైల్ లిఫ్ట్లు కూడా పెట్టి, లిఫ్ట్ అండ్ మొబైల్ లిఫ్ట్లు కూడా పెట్టి ఆల్ రిజర్వాయర్స్, ఆల్ వాటర్ బాడీస్ హ్యాస్ టు బి ఫిల్డ్. అదొక ఎక్సర్సైజ్ పెట్టుకోండి మీరు.
నెక్స్ట్ ఇయర్కి 90%కి వెళ్ళాలి, 95%కి వెళ్ళాలి ఆల్ వాటర్ బాడీస్. Yes, sir. We will work on it, sir. Collectors may also note the CM's instruction. ఎక్కడైతే రొటీన్గా కాలువల ద్వారానో లేకపోతే నియర్ బై మేజర్ ఆర్ మైనర్ మీడియం ఇరిగేషన్ సోర్స్ నుంచి ఫిల్ కాదు, ఎక్కడైతే లిఫ్ట్ చేయాలో కైండ్లీ హెల్ప్ అస్ ఇన్ ఐడెంటిఫై. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు షవ్ ఎవ్రీథింగ్ ఆన్ టు యూ, బట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ టు ఎన్షూర్ దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ది మ్యాండేట్ గివెన్ బై ది సీఎం టు అస్. తర్వాత సార్ ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఆల్రెడీ ఐ బ్రీఫ్లీ మెన్షన్ సార్. ఇప్పుడు ప్రజెంట్లీ గ్రౌండ్ వాటర్ యావరేజ్న 6.08 meters బిలో గ్రౌండ్ లెవెల్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్స్ 7.35 meters. దీనికి ఒక నంబర్లు అనేది కాకుండా 1 meter రైజ్ అయితే 745 TMC ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ అడిషనల్లీ. సో ఈ ప్రతి జిల్లాలో 1 meter యూనిఫామ్గా ఉండదు, ఒక్కో జిల్లాలో 1 meter వల్ల వేరియేషన్స్ ఉంటాయి. ఓ జిల్లాలో 3 TMC అవైలబిలిటీ ఉంటుంది, ఓ జిల్లాలో 10 TMC అవైలబిలిటీ ఉంటుంది. అదన్నీ కూడా టేబుల్ ఉంది, ఐ విల్ షేర్ దట్ విత్ యూ. సో ఫర్ ఎవ్రీ మీటర్ 745 TMC ఆఫ్ వాటర్ ఈజ్ అడిషనల్లీ అవైలబుల్. సార్ నిన్న అడిగారు, సో వీ డిడ్ సమ్ హోంవర్క్, రఫ్ క్యాల్కులేషన్. సో సేవింగ్ ఇన్ పవర్ కన్జంప్షన్ 1 meter పెరిగితే 400 million units సేవ్ అవుద్ది. సో టోటల్ అగ్రికల్చర్కి వాడేది 14,500 million units. 1 meter పెరిగితే ప్రస్తుతం 400 million units అవుతుంది సార్. దిస్ వీల్ హ్యావ్ టు రిఫైన్ సార్. ఇది రఫ్ అండ్ రెడీ బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాల్కులేషన్ వేసి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని సార్ అది వర్కౌట్ చేయించాము. ఈచ్ 1 meter డిఫరెన్స్ విల్ బి అట్ ద హెడ్ తీసుకొని 5 HP క్యాలిక్యులేట్ చేస్తే 5% విల్ బి ద సేవింగ్ ఎనర్జీ. అది ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసి రాష్ట్రంలో 5 HP, 7.5 HP, 10 HP ఏమున్నాయి వెరైటీస్ అన్నీ, అదే సమయంలో మొత్తం మీరు కానీ 3 meters తెస్తే వాట్ ఈస్ ది గెయిన్? ఇప్పుడు నా లెక్క ప్రకారం రఫ్గా మాట్లాడాను నేను. అరౌండ్ 10,000 crores వీఆర్ గివింగ్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఎంత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఐడియా? 10,000 పైన సార్. Sir, అంటే our department కి about 15,000. మీరు కానీ 15,000 crores ఇస్తున్నారు. ఈ 15,000 crores మనం కానీ 3 meters తేగలిగితే ఒక 6-7 వేలకు లిమిట్ అవుతుంది. అంటే 7,000-8,000 crores సేవింగ్, ఇమ్మీడియట్ సేవింగ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, హెల్త్లో కానీ మీరు మనం అనుకున్నట్టు చేస్తే మినిమం ఒక 5,000 కోట్లు సేవింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా వీఆర్ మిస్యూజింగ్. ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ చేస్తే ఆన్ వార్ ఫుటింగ్ 3 metersకి వస్తే 1 is సేవింగ్ ఆఫ్ మనీ, 2nd ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎక్కడైతే మీరు థర్మల్ తయారు చేస్తున్నారో పవర్, ఆటోమేటిక్గా థర్మల్ పవర్ వచ్చిందంటే పొల్యూషన్ కూడా వస్తుంది. మళ్ళీ గ్రీన్ ఎనర్జీ పోతున్నారు. గ్రీన్ ఎనర్జీ అమ్ముకుంటే మనకు విపరీతమైనటువంటి మైలేజ్, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఆల్ దీస్ థింగ్స్. హెల్త్లో ఈరోజు మనం మెడిసిన్స్ కానీ హెల్త్ కేర్కి కానీ మనం 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మినిమం 25% ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే మనకు 5,000 కోట్లు సేవ్ అవుతుంది. దట్ ఈస్ వేర్ సంజీవిని వీఆర్ బ్రింగింగ్. రెండోది, హెల్త్లో మీరు ఎన్ని మాట్లాడినా క్యాన్సర్ వచ్చిన సఫరింగ్ కూడా, కిడ్నీ పేషెంట్లకు సఫరింగ్, ఎవ్రీ పేషెంట్ హౌ మచ్ ఈజ్ సఫరింగ్ అంటే ఎనార్మస్ సఫరింగ్. ఒక పక్క సఫరింగ్, ఇంకొక పక్కన ఎక్స్చెక్కర్ ఫర్ ది ట్యాక్స్ పేయర్స్. మనీ ఎట్లా మనం ఖర్చు పెడుతున్నాను. దట్ ఈస్ వేర్ ఎడ్యుకేషన్ కూడా మీరు చేయాలి, మోడల్స్ తయారు చేయాలి, అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. క్యారీ ఆన్. సో సార్ ఈ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ సార్. నాట్ ఓన్లీ సేవింగ్ మనీ సార్, అసలు ది మెంటల్ పీస్ దట్ ది ఫార్మర్ విల్ హ్యావ్, ఇఫ్ హీ నోస్ దట్ హీ విల్ బి ఏబుల్ టు డ్రా ది వాటర్. ఇప్పుడు డీపర్ బోర్వెల్స్ గొడవ ఏంటంటే సార్, ఆ మోటార్లో నిమిషానికి ఒకసారి రిపేర్కి వస్తుంటాయి. కరెంట్ పోయినప్పుడల్లా మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలంటే